హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్‌కి చక్కగా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఈరోజు ఒక జూమ్ సెషన్‌ని స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. అలానే ముందుగా ఇంత ఎంతో చక్కగా ఆత్మ ప్రయాణం చేస్తూ ధ్యానం చేసాం ఒక అరగంట. ఇప్పుడు సజ్జన సాంగత్యం, జ్ఞాన సముపార్జనలో భాగంగా జ్ఞానాన్ని అందించడానికి ఈరోజు మన ప్రయాణంలో భాగంగా ఈశ్వరయ్య సార్ గారు బీచ్‌పల్లి నుంచి మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. సార్ తీసుకున్న ఒక టాపిక్ ఆత్మ లక్ష్యాన్ని గుర్తించడం ఎలా అనే చక్కటి టాపిక్ జ్ఞానాన్ని అందుకుందాం. సార్, మీకు ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం సార్. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. జగద్గురు పితామహ పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ, అలాగే బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్ నిర్వాహకులకు, ఇందులో పాల్గొన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా నా యొక్క అభినందనలు. నా పేరు ఈశ్వరయ్య. మరి ఈరోజు మనం కాన్సెప్టు ఆత్మ లక్ష్యాన్ని మరి గుర్తించడం ఎలా అన్నది మనం ఈరోజు మనకున్న సమయాన్ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి తెలుసుకుందాం. మరి ముఖ్యంగా మన జీవితము అంటే ఈ శరీరమే అనుకొని నేను గత 25 సంవత్సరాల క్రితము నా జీవితం అస్తవ్యస్తంగా ఉంది. నాలాంటి వాళ్ళు ఈ జ్ఞానాన్ని అంటే ఈ ఆత్మశాస్త్రం తెలియకుండా జీవించిన జీవితము గుడ్డెద్దు చేలో పడినట్టు ఉండింది. కానీ నేను శరీరం కాదు, ఆత్మ అన్నది తెలుసుకున్న తర్వాత ఎంతో ఆనందము, ఎంతో హాయి. రోజు నిత్య కళ్యాణము పచ్చతోరణం అన్నట్టు ఏ సమస్యనైనా అవలీలగా తట్టుకొని నిలబడ కర్తవ్యము మనలో ఉన్నాము. అంటే మన గురువుల ద్వారా మనకెన్నో గ్రంథాలు రచించబడ్డాయి. మరి కానీ ఆ గ్రంథాల్లో ఉన్నది, ఆ గ్రంథాల్లో రచించబడినది అలాగే ఉంచబడింది. అది ఎవరో కొంతమంది మాత్రమే ఎంతో శ్రద్ధతో అది చీస్తే కానీ అది అర్థమయ్యే రీతిలో కూడా లేని పక్షంలో మళ్ళీ వాళ్ళకున్న సమయాన్ని అంటే నేను కూడా ఆ భగవంతుని యొక్క ఉనికి తెలుసుకోవాలని ఎన్నో గ్రంథాలు చదివాను కానీ అర్థం కాలేదు. ఎంతో గురువులను ఆశ్రయించాను కానీ అర్థం కాలేదు. కానీ పత్రిజీ గారు మహానుభావులు వచ్చిన తర్వాత మన మనం శరీరం కాదు, ఆత్మ శరీరము. మరి తల్లిదండ్రుల ద్వారా వస్తుంది, మనము మనసు కూడా ఉంటుంది, అందులో మనసు సమాజం నుంచి వస్తుంది. మరి బుద్ధి అన్నది గత జన్మ నుంచి వస్తుంది. మరి ఆత్మ అన్నది ఆ సృష్టికర్త, ఆ మూల చైతన్యం నుంచి వస్తుంది. మరి మన పూర్ణాత్మ ద్వారా మనకు ఆ జన్మలో ఆ ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించి మనం భూమి మీదకి రావడం అన్నది జరిగింది. అది మన ఇచ్ఛాతోనే అని పత్రిసార్లు ఒకతహా తెలుసుకున్నాము. మనందరం తెలుసుకొని అదే రకంగా జీవిస్తున్నాం. అయితే మనం శరీర లక్ష్యం కోసం ఎన్నో పనులు చేస్తుంటాము. మరి దేహం నేనే అనుకున్నప్పుడు ఒక రీతిగా ఉంటుంది. నేను దేహం కాదు, ఆత్మ అన్నప్పుడు మరి ఆత్మ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం ఏ స్థాయిలో ఎలా ఉండాలి అన్నది మనము ఈరోజు చెప్పుకుందాము. మనం ఎప్పుడు కూడా ఒక విషయం మర్చిపోకూడదు. మనమంతా దేహం కాదు, ఆత్మ అన్నది ఇది మర్చిపోతే ఏది అర్థం కాదు. ఆత్మలమైన మనము ఒక పూర్ణాత్మ నుంచి సృష్టింపబడ్డాము. అంటే మనందరికీ తండ్రి ఆయన్నే. ఆ పూర్ణాత్మను మనం సృష్టించి నువ్వు నా స్థాయికి ఎదగాలనే లక్ష్యాన్ని మనకు నిర్దేశించి మన వెంటే ఉంటున్నాడు అన్నది సత్యం. మరి భూమి మీదకి వచ్చిన మనకి ఇవన్నీ తెలియవు. అందుచేత ఆయన మనకి ఏం చేయాలో ఎప్పటికప్పుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అంటే స్ఫూరింప చేస్తూ ఉంటాడు. మీకు ఏవైనా కొత్త విషయాలు అంటే ఎలా చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా వెళ్ళాలి అనే స్ఫురించాయి అంటే ఆ భగవంతుడు ఆజ్ఞాపిస్తున్నట్టే లెక్క. మరి అంటే ఆయన మనల్ని సృష్టి చేసి గాలికి వదిలేయలేదు. ఎప్పటికప్పుడు మనకి సూచిస్తూనే ఉంటాడు. ఆయన స్ఫూరింప చేసినటువంటి విషయాలు మనకి స్పష్టంగా తెలియాలి అంటే తీవ్ర ధ్యాన సాధన చెయ్యాలి.
తీవ్ర ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆ సాధనలో శూన్యంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మంచి పట్టు వస్తుంది. ఆ ఏదైతే ఈ మనసు అనే మాయ ఉందో ఆ మాయ నుంచి బయటపడి మనము చక్కగా ఆ యొక్క ఆత్మస్థితిని గుర్తించి మరి ఆత్మ కోసం ఏం చేయాలనో చేయగలుగుతాం. అందుకనే పత్రిసారు ప్రతి సమస్యకు ధ్యానం చెయ్యి అని చెప్పడం జరిగింది. అందుచేత తీవ్ర సాధన చేసినప్పుడు చాలా స్పష్టంగా ఆ పూర్ణాత్మ చెప్పేటివి, ఆజ్ఞాపించేటివి తెలుస్తూ ఉంటాయి. అది అర్థమైనప్పుడు వాటిని ఆచరించే ప్రయత్నము చేస్తాము. ఏదైనా సరే మరి మనం చేయగలిగినదే స్ఫూరిస్తాడు ఆ పూర్ణాత్మ. అంటే చేయగలిగినవే చెప్పబడతాయి. మీరు చేయలేనివి ఆయన చెప్పలేడు. అంటే మనం ఎన్ని జన్మల గతంలో ఎన్ని జన్మలు తీసుకున్నాము, ఇంకా జన్మ పరంపరగా ఈ మానవుడిగా పుట్టిన తర్వాత నీవు ఎదగడానికి అంటే మనం ఎలాగైతే ఫస్ట్ క్లాస్ నుంచి అలా అలా ప్రైమరీ స్కూల్, హై స్కూల్, మరి యూనివర్సిటీ లెవెల్‌లో అంటే కాలేజీ లెవెల్ నుంచి మళ్ళీ డిగ్రీ లెవెల్ నుంచి అలాగే యూనివర్సిటీ లెవెల్‌లో మనకు కావాల్సిన జ్ఞానాన్ని అంటే ఆ భౌతిక శాస్త్రాన్ని మరి అధ్యయనం చేస్తూ ఆ క్లాస్‌లో బోధించిన గురువులను వాళ్ళు పెట్టిన పరీక్షల్లో ఎగ్జామ్‌లో పాస్ అవుతూ ఎలాగైతే ఉత్తీర్ణత సాధించి మరి ముందుకెళ్తామో అదే మాదిరిగా ఎన్నో జన్మల నుంచి మనము పొందిన ఆ జ్ఞానాన్ని పొందుతూ ఇంకా తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలియజేయడం కోసము, మన ఉన్నతి కోసం, మన లాభం కోసము ఆయన ఎప్పుడూ మన వెంట ఉండి చెప్తూ ఉంటాడు. ఎందుచేతనంటే ప్రాథమిక మాయలో పడి చేయవలసినవి చేయకుండా, చేయకూడనివి చేస్తే ఉంటాం. జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటాం. అందుకే మనం ఎప్పుడు పూర్ణాత్మ రూపంలో ఉన్న హృదయంలోనే ఉండి మనకు అందిస్తూ ఉంటాడు. అలా మన ఎదుగుదల కోసం అంతరంలో నుంచి చెప్పేది అర్థం చేసుకోవడానికి మరి ఈ బాహ్యమైన ఆ సద్గురువు ద్వారా కూడా చెప్పిస్తూ ఉంటారు. లేదా ఒక గ్రంథస్థ రూపంలో రచించిన మహానుభావుల చరిత్ర రూపంలో నీవు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయి నుంచి ఇంకా ముందుకెళ్ళడానికి ఆ జ్ఞానాన్ని తారస పడేలా చేస్తూ ఉంటారు ఆ పూర్ణాత్మ. అంటే సద్గురువు మీకు లభించడానికి, సద్గురువును మీరు ఆకర్షించడానికి కావలసిన పరిస్థితులను కూడా కల్పిస్తుంటాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకు సద్గురువుని మనము ఎన్నుకోవాలి. అంటే మన స్థాయిని బట్టి, అంటే మన జ్ఞానాన్ని బట్టి, మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టి మీరు మీకు ఆ గురువు లభిస్తాడు అన్నది చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత మీకుంటే ఏ గురువు అంటే మీరు పక్కదారి ఏదైతే అంతకుముందు తెలుసుకున్న దాని నుంచి ఇంకా ముందుకెళ్ళడానికి మనం ఎలాగైతే అంటే మొట్టమొదట విగ్రహమే దేవుడు అనుకున్నాము. ఆ తర్వాత మంత్రోచ్చారణ ద్వారా విగ్రహములే కాకుండా ఆ భగవంతుడు ఇంకా ముందుకెళ్ళడానికి అనుకున్నాను. అలాగే మంత్రోచ్చారణ నుంచి ఇంకా శూన్య స్థితిలోకి వెళ్ళిపోయి ఇదంతా సరైన విధానం కాదు. ఎలాగైతే ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస పెడితే మరి అది అంతర్వాణి ప్రబోధాన్ని వినగలిగి మనము ఆ భగవంతుని చేరుకునే విధానం అదే అన్నది మనకు అర్థం ఎలాగయిందో మరి ఆ విధంగానే ఆ గురువులు కూడా మనకు తారసపడతారు. కనుక మనమంతా ఆశించేది మన భవిష్యత్తు బాగుండాలి. అంటే మన ఈ దేహంతో ఉన్నాము. దేహం సుఖంగా ఉండాలి. మళ్ళీ సుఖంగా ఉండాలి అంటే ఒక మంచి ఇల్లు కావాలి. ఆ ఇల్లు కూడా ఒక ప్యాలెస్ లాగా ఉండాలి. మరి ఆ ప్యాలెస్‌లో ఉంటూ పంచభక్షాన్నాలు మనం భోజనం చేస్తూ, మనం తినడానికి అద్భుతంగా తిండి ఉండాలి. ఇంకా ఏమైనా కావాలి అని అనుకుంటాం కానీ, అది సరైన జీవన విధానం కాదు అంటున్నారు మన గురువులు. ఏంటంటే, మనము దేహం కాదు ఆత్మ అనుకున్నప్పుడు, మన అవసరాలకు సరిపడ్డ సంపాదన ఉంటూ, మన అవసరాలకు సరిపడా అంటే మన దేహానికి ఏదైతే ఇల్లు కావాలో అంటే అది నివసించడానికి కావాల్సిన గృహము ఎంత ఉంటే అంతలో తృప్తి పడుతూ మరి ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. కానీ
గొప్ప ప్యాలెస్ పెట్టుకొని, ఎంతో సంపద పెట్టుకొని, ఎన్నో రోగాలతో ఉంటూ, ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటే, ఆ జీవితం సుఖవంతమైన జీవితం కాదు. దుఃఖభరితమైన జీవితం. అంటే సుఖంగా మనము భూమి మీదకొచ్చింది ఆనందంగా, హాయిగా జీవించడానికి. మరి ఆ ఆనందాన్ని ఎలా పొందుతాం? ఎన్నో నేర్చుకోవాలి. నేర్చుకునే దానిలో కూడా ఆనందాన్ని పొందాలి. మళ్ళీ సంతోషం అంటే ఏంటి? ఎవరైతే శాంతిగా జీవిస్తారో, వాళ్ళు ఎప్పటికప్పుడు సంతోషంగా ఉంటారో వాళ్ళు మరి వాళ్ళనే సంతోషంగా జీవించాలనుకుంటాం. ఎవరు అశాంతిగా జీవిస్తారో వాళ్ళు దుఃఖంలో ఉన్నట్టు లెక్క. మనకు ఎంతోమంది జీవితాలు వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మనకు కూడా తారసపడినదే. అయితే ఇక్కడ ఎవరైతే ఆ మనసుకు మాయలో పడి, ఆ మనసు కోరుకునేది ప్రతిదీ వెంటపడి, అందులో ఆ మాయలో ఇరుక్కున్నప్పుడే దుఃఖంగా ఉంటుంది. ఏ రకమైన సమస్యలు ఎంతో కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ మనసు నుంచి మనము తప్పుకొని మనకిది అవసరమా? మనం ఎప్పుడు ఏం చేయాలన్నది అంతరంలోకి ప్రయాణం చేసినప్పుడు మరి ఆ యొక్క మరి ఆత్మ లక్ష్యం ఏంటని తెలుసుకున్నప్పుడు మనము మన జీవితమే ఒక వ్యత్యాసంగా ఉంటుంది. దుఃఖం ఉండదు. అది ధ్యానం అనేది ఉంటుంది. శాకారం ఉంటుంది. దాంతో పాటుగా మరి ఆధ్యాత్మిక ప్రగతికి కావాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటాం. మనం సుఖపడడానికి, సంతోషించడానికి, ఉండడానికి మనము ఎంత హాయిగా, ఎంత సమయాన్ని కేటాయిస్తే ఎంత హాయిగా ఉంటామో దానికోసం ప్రయత్నం చేస్తాము. చాలామంది ఇది కాకుండా డబ్బు సంపాదిస్తే బాగా సుఖపడవచ్చు, హాయిగా సంతోషించవచ్చు అని ఆత్మస్థితిలో లేనివారు అనుకుంటారు. కానీ ఎవరైతే లోక కళ్యాణం కోసం అంటే లోకుల కోసం అంటే సమస్త జీవుల ఆనందం కోసం జీవిస్తూ ఉంటారో వారి భవిష్యత్తు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే సమస్త జీవుల్లో ఉన్నది ఆ సృష్టికర్త యొక్క ఆ ఆత్మే కనుక మనం కూడా ఆ సృష్టికర్త నుంచే వచ్చాము కదా! మనము వేరే, అవతల ఉన్న వ్యక్తులు వేరే కాదన్నది మనం అర్థం చేసుకుంటే, వారి కోసం ఆ సేవ చేస్తే, వాళ్ళని ఎదగడానికి సహకరిస్తే, మనకు కూడా అది లభిస్తుంది అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనకు అన్ని వదులుకోవడం అని కాదు. మనకున్న దానిలో, మనకున్న వనరుల్లో కొంత లోకుల కోసం వినియోగించాలి. దాన్నే పత్రిగారు ఏమన్నారంటే సేవ అన్నారు. సత్యసాయి బాబా వారు కూడా సేవ అనే చెప్పారు. కానీ పత్రిగారు చెప్పింది ఆధ్యాత్మిక సేవ. మరి ఆత్మ సేవే ఆధ్యాత్మిక సేవ. మరి ఇతరుల ఆత్మ ఎదుగుదల కోసం సేవ చేస్తే సత్యసాయి బాబా చెప్పింది భౌతిక దేహం కోసం ఇతరుల సేవ చేయమన్నాడు. కానీ అక్కడ ఆయన చెప్పింది ఆ శాస్త్రంలో అది కరెక్టు అప్పుడున్న అవసరాలను బట్టి. కానీ ఇంకా ముందుకు అంటే ముందు క్లాస్‌లో వెళ్ళేటప్పుడు, ముందు తరగతిలో చదివినప్పుడు అది మారిపోతుంది. అప్పుడు ఆత్మ గుర్తించినప్పుడు ఆత్మ సేవకు చేయాలన్నది పత్రిసారి మొహతహా మనం తెలుసుకున్నాము. అదే పని చేస్తున్నాము. ఈరోజు ఈ జూమ్ నిర్వాహకులు కూడా అదే చేస్తున్నారు. తెలుసుకున్న జ్ఞానాన్ని పంచుకోవడం కోసం మనమంతా కూడా కలిసి ఉన్నాం. మనకున్న సమయాన్ని, ధనాన్ని, శక్తిని, వాక్కుని ఇతరులకి లాభం కలిగించే విధంగా మన భవిష్యత్ ఉంటే ఎప్పుడైతే మనం ఏదైతే చేస్తామో అది తిరిగి పొందుతామో అన్నది మనకున్న ఆ ప్రకృతిని యొక్క నియమం కనుక దానికోసం మనం అందరి కోసం సేవ చేసే పనిలో మనం ఉన్నప్పుడు ప్రకృతి నుంచి మనకు ఆ సేవ అందించబడుతుంది. అలాగే ఇతరులకు చెప్పే పనులు మళ్ళీ సేవలు మీకు కానీ ఇక్కడ మనము ఒకటి గుర్తించాలి. ఏంటంటే మనము ఏ లక్ష్యం కోసం మనం వచ్చామో మనకు అంటే అక్కడున్న పరిసరాలు మనకు మన ఎదుగుదల కోసం ఎంతో సహకరిస్తూ ఉంటాయి. వాటి మీద మనం ధ్యాస పెట్టి ఆ పనిలో ఉన్నప్పుడు మన భవిష్యత్తే మారిపోతుంది. ఎంతో చేశాం అనుకోవడం కాదు. ఎంత చేస్తే అంత వస్తుంది. వచ్చేది చేసేదాన్ని బట్టి ఉంటుంది. అందుచేత మీ భవిష్యత్తు మారాలి అంటే సుఖశాంతులతో జీవిస్తూ ఆత్మ ఉన్నతికి కావలసిన జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటూ ఉండాలి. అంటే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఉండాలి. అజ్ఞానం ఎంత పోతూ ఉంటుందో మన జ్ఞానం అంత పెరుగుతూ ఉంటుంది. అజ్ఞానం అంటే సృష్టికి విరుద్ధంగా చేసే పనులు. జ్ఞానం అంటే
సృష్టికి అనుకూలంగా చేసే పనులు. చీకటి పోతూ ఉంటే మరి వెలుతురు ఎలా వస్తూ ఉంటుందో, మళ్ళీ అజ్ఞానం పోతూ ఉంటే మరి జ్ఞానం అంతా పెరుగుతూ ఉంటుంది. ఒక అద్భుతమైన, ఆనందమైన జీవితాన్ని జీవించగలుగుతాం. అందుచేత సద్గురువులు ఏం చెప్పారంటే, మన కర్తవ్యం అంటే మనం చేయవలసిన పనిని ఒక రకంగా కాదు, అనేక రకంగాగా భగవంతుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అంతే తెలియజేస్తూ ఉంటాడు. అంటే ఆ అంతరాత్మ ప్రబోధం బాగా అర్థం కావాలంటే, ఇంకా ఈ పనుల మీద శ్రద్ధ పెరగాలంటే తప్పనిసరిగా గంటలు గంటలు మనము ధ్యానం చేయాలి. సాధన బాగా చేసే కొద్దీ బుద్ధి బాగా వికసిస్తుంది. అప్పుడు సద్గురువు చెప్పింది బాగా అర్థమవుతుంది. దాన్ని ఆచరిస్తూ ఉంటాము. అలా ఆచరిస్తూ వీలైనంత లోక కళ్యాణం పనులు చేస్తూ మనకు మనంగా ఎదుగుతూ మన అంతర్వాణిని ఎప్పటికప్పుడు మనము వింటూ భవిష్యత్తు అంటే భవిష్యత్ ప్రణాళిక రేపు ఏంటి, ఆ తర్వాత ఏంటి అన్నది మనము ఎంత వీలైతే అంత గుర్తించగలుగుతాము. మనకొచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా చేజార్చుకోకుండా ఉనికి పట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎదగడానికి మనకు అది ఉపయోగపడుతుంది. అంటే నిన్న జరిగిన ఈ సంఘటన కొత్త విద్య నేర్చుకోవడానికి ప్రకృతి అలా సహకరిస్తుంది అని అనుకుంటాం. ఏదైనా మనకు తారసపడినప్పుడు మనకు జరిగిన సంఘటనను నెమరు వేసుకున్నప్పుడు మనకు అందులో కొంత అనుభవం పొందాము. అది అన్నది మనం గుర్తిస్తాము. అది మనకు ఒక శిక్షణగా అనుకుంటాం కానీ శిక్షగా అనుకోము అన్నది ఇక్కడ చెప్పడం జరిగింది. ఒక విషయం మనం గుర్తించుకోవాలి. ఏంటయ్యా అంటే అది పూర్ణాత్మ ఎప్పుడూ మనకు సహకరిస్తూ మన ఎదుగుదల కోసం ప్రయత్నిస్తూ ఉంటున్నాడు అన్నది మనం మర్చిపోకూడదు. నాకు ఎవరు లేరు, నాకు ఎవరు సహకరించలేడు అని అనుకోవడము మరి ఎంత అజ్ఞానం అంటే, మరి ఆత్మ అయిన మనము పూర్ణాత్మ ఎప్పుడు సహకరిస్తూనే ఉంటుంది. అందుచేత ఎప్పటి నుంచో మన మన యొక్క ఆత్మ లక్ష్యాన్ని గుర్తెరిగి ఆయన స్థాయికి ఎదగడం కోసం నిరంతరము శ్రమిస్తూనే ఉంటాడు. అది మనం గుర్తెరిగితే మనం ఆ స్థాయికి ఎదుగుతగలుగుతాము. ఇక్కడ అన్నది గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చేయాల్సిన పని ఆ సృష్టి నుంచి కానీ, లేకపోతే ఒక సద్గురు నుంచి కానీ, లేదా అంతరాత్మ నుంచి కానీ అందుతుంది అన్నది మనము గుర్తుంచుకోవాలి పదే పదే. సహజంగా మనం ఈ ప్రపంచంలో ఉన్న విషయాల మీదే ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంటాం. ముఖ్యంగా మళ్ళీ మనసు వల్ల నేను దేహం అనే భావంతో జీవిస్తూ ఉంటాం. ఎంత ఆధ్యాత్మిక ఎదిగినా కానీ మన మనసు అన్నది ఎప్పటికప్పుడు మాయలో పడగొట్టి ఆ అంతరంలోని ఆత్మ స్థితిని గుర్తెరగకుండా మనల్ని దూరం చేస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా అయితేనేమి, మనము కొన్ని నియమ నిబంధనలకు కఠినంగా ఆ సాధన కోసం మనము చేస్తున్నప్పుడు ఆ మనసు అన్నది ఏదో ఒక చిన్న సాకుతో మనల్ని ఎదుగుదలను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే మనసే మాయాముఖం, మనసేమిటి మరి పైకి పోనీకు, మనసునందే చంపాలి అన్నాడు వేమన గారు. కనుక మనకు సద్గురు ద్వారా అయితేనేమి, ఆత్మ ప్రబోధలం అయితేనేమి, ఆత్మకు లాభం కలిగించే పనులే చెప్తూ ఉంటారు. వాటినే మనము ఎప్పటికప్పుడు చేయడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఆ భావనతో ఆ లేకపోతే ఆ పనులు భయంతోనో, లేకపోతే మరి యొక్క ప్రాబల్యం చేతనో చేయలేక ఆ పనులు మానేసి మళ్ళీ మన భౌతిక సంపాదనే ప్రాముఖ్యం అంటూ మళ్ళీ సద్గురు నుంచి దూరం అవుతూ అంతర్వాన్ని తెలుసు కొంచెం దూరం అవుతూ ప్రకృతిని మనము ఎలాగైతే వీటి నుంచి మనము కొద్ది కొద్దిగా దూరమైనప్పుడు మళ్ళీ ప్రకృతి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. దానికే ప్రతిసారి ఏం చెప్పారంటే పూర్ణాత్మ తన నుంచి ఒక అంశాత్మను సృష్టి చేసి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి నువ్వు మరలా పూర్ణాత్మ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ స్థాయికి రావాలి, నేను ఉండే సత్యలోకానికి చేరుకోవాలి అని నిర్దేశించి అలా వదిలేయలేదు. ఎప్పటికప్పుడు సరైన విధంగా నడిపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది అన్నది
ప్రతి పిరమిడ్ మాస్టర్ గుర్తుంచుకోవాలి, ప్రతి మానవుడు గుర్తుంచుకోవాలి, ఒక జ్ఞానిగా ఎదిగేవాడన్నది పదే పదే చెప్పడం జరిగింది. అందుచేత మనం చేయవలసింది చేయగలిగితే మనకు అందించవలసింది ఆ పూర్ణాత్మ నుంచి అందించవలసింది. అలాగే ప్రకృతిలో కూడా ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. మరి ఆ అవసరాన్ని బట్టి అక్కడున్న ఈ లోకంలో ప్రతిదీ ఎప్పటికప్పుడు ఏది కావాలనో, ఎవరికి ఏది అందియాలనో ప్రకృతి ఉచితంగా, ఫ్రీగా మనకు కావాల్సినది అందిస్తూనే ఉంటుంది. మన ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుచేత దానికి ఎవరు కూడా మరి అడ్డు చెప్పకుండా, దానికి ఎవరు దేనికి అర్హులో ఆ అర్హతను చూసి మనకి ఇవ్వబడిన దాన్ని ఉపయోగించుకుంటే అంతరములో మనకు ఎంతో ఆనందము, హాయిగా ఉంటుంది. ఇవ్వబడింది అంటే ఇక్కడ ఎవరో ఉండి ఇవ్వరు. మనకు అందులో మనకు అవసరమా లేదా అన్నది కొద్దిగా ఎరకతో ఉంటే మనకది తప్పకుండా అది గుర్తించగలుగుతాం. మనకు స్ఫూరించిన ఒక పని మీద శ్రద్ధ పెట్టకుండా, అంటే అది చెయ్యాలి అనేది అంతర్వాణి ప్రబోధిస్తుంది, మనసు వద్దు అంటుంది, నీకు సమయం లేదు, నీకు ఇంకొక పని ఉంది, లేదా ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, లేదా నీ భౌతికంగా సంపాదన కోసం ఈ పని చెయ్యి, ఇక్కడ వెళ్ళు అన్నది చెప్తూ ఉంటుంది. కానీ అంతర్వాణి మాత్రం అది కాదు, నీకు అది చెయ్యి అని చెప్తుంటుంది. ఈ రెండింటి మధ్య గందరగోళంగా ఉన్నప్పుడు మనము ఆ అవకాశాన్ని జారవిడుచుకుంటే మరి ఎంతో నష్టపోతాము. మరి కనుక ప్రకృతి లేకపోతే నిన్ను సద్గురువు, అంటే ఆ ప్రకృతి ద్వారా, ఇలాగే మనకు ఒక మాస్టర్ ద్వారా, ఒక గురువు ద్వారా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడానికి కోసము, అందులో ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం మనకు ఒక ఫోన్ ద్వారా అయితేమి, లేదా ఇంకొక మాస్టర్ ద్వారా అయితేనేమి రకరకాలుగా మనల్ని ముందుకు వెళ్ళడానికి సహకరిస్తూ ఉంటుంది. ప్రకృతి ఈ సృష్టిలో ఎన్నో రకాల మార్పులు తీసుకురావాలన్నది వాటి లక్ష్యం. పత్రి గారు కూడా సృష్టిలో మార్పు అన్నది సహజము అని చెప్పాడు. ఆ మార్పు ఉంటుంది. ఆధ్యాత్మికంగానే కాదు, భౌతికంగా, టెక్నాలజీ పరంగా ఎన్నో రకాలుగా మొత్తము ప్రపంచంలో అన్ని మార్పులు ఉంటాయి. మరి ఈ మార్పు అన్నది సహజము అన్నది మనం గుర్తించాలి. ఈ ప్రకృతి, ఆ పరమాత్మ, ఈ కంటికి కనబడేది ఏది కూడా శాశ్వతం కాదు. కానీ భూలోకం ఒక అద్భుతమైన పాఠశాల. అందులో మన ఆత్మ ఎదుగుదల కోసం ఈ భూమి ఒక విహారయాత్రగా వచ్చాము అన్నది మనం ఎప్పటికప్పుడు మన పాత్రను గుర్తెరిగి, మరి అటువంటి మార్పు భూమి మీద రావాలి అంటే ఈ శరీరంతో ఉన్న వాళ్ళు మన పనులు మనం నిర్వహించాలి. అందుచేత వాళ్ళకి ఇవే స్ఫూరించినట్టు ప్రకృతి చెప్తూ ఉంటుంది. ప్రకృతి ఎవరిని స్ఫూరింప చేస్తుంది అంటే, స్ఫురించిన దాన్ని తన స్వార్థంగా ఉపయోగించుకోకుండా లోక కళ్యాణం కోసం ఎవరైతే పాటుపడతారో, మరి ఎవరైతే ఆ పరమాత్మ స్థాయికి ఎదగడం కోసం తాను పొందిన జ్ఞానాన్ని, తనకున్న అవకాశాన్ని మరి ఇంకొక ఆ పరమాత్మ, అంటే తను కింది స్థాయికి అయితేనేమి, లేదా నీకు ఒక పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు నీ బాధ్యతగా ఒక పని అప్పజెప్పినప్పుడు ఒక గురువు ద్వారా అయితేనేమి, ఒక మాస్టర్ ద్వారా అయితేనేమి, నీ యొక్క ఉన్న పరిధి, అంటే నీవు ఏ పని చేయగలుగుతావో గుర్తెరిగి ఆ ప్రకృతి ద్వారా అందించబడినప్పుడు తప్పకుండా చేసి తీరాలి అన్నది. అందుచేత పత్రిసారు నాకు మొహతహ చెప్పాడు, ఎన్నో పిరమిడ్లు, మీ పిరమిడ్ పార్టీ పెట్టాను, అందులో ఎమ్మెల్యేగా పోటీ చేయనప్పుడు అలాగా రకరకాలుగా అందరికి చూపించారు, అందరు అది పాల్గొన్నారు. మరి పిఎంసి ఛానల్ పెట్టాలన్నప్పుడు మరి ఎంత కష్టపడి మరి వాళ్ళు ఆ పిఎంసి ఛానల్ నిర్వహిస్తున్నారు. మరి ఇంగ్లీషు, కన్నడ, తెలుగు, మరి ఎన్నో మంత్లీ మ్యాగజైన్స్ అన్నీ కూడా పత్రిసారు ఉన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా ఇంకా బాగా నిర్వహించడం జరుగుతుంది. అంటే మనల్ని ఒక డైమండ్ గా తయారు చేసి వెళ్ళాడు పత్రిజీ మహానుభావుడు. కనుక ఆన ఏ పని చేస్తున్నారు ఆ ప్రకృతి, ఆ పరమాత్మ అన్నది గుర్తెరిగి ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మనకు మనంగా ఎదుగుతూ పక్క వాళ్ళను కూడా ఎదిగిస్తూ ఉంటాం. ప్రతి మరి పనిలోనూ కొన్ని లోపాలు ఉంటాయి. లోపల ఆ లోపాలను సరిదిద్దుకుంటూ
ముందుకు వెళ్ళాలి. అందుచేత ఇది గొప్ప కార్యము. సృష్టిలో జరగవలసిన కార్యక్రమం నిరంతరము అది జరుగుతూనే ఉంటుంది. ఎందుచేతనంటే ఈ సృష్టిలో ఈ ఆత్మలు అలా సృష్టించబడుతూనే ఉంటాయి. సృష్టించబడిన ఆత్మలన్నీ ప్రారంభ జన్మలో చాలా అజ్ఞానంలో ఉంటాయి. మరి హింస, మరి జీవహింస, మాంసభక్షణ, స్వార్థపూరితమైన పనులు, అజ్ఞానంతో కూడుకున్న పనులు, ఇవన్నీ కూడా ఆ అప్పుడే అంటే కొన్ని జన్మలే ఉన్న ఆత్మలు ఆ పనులు చేస్తూ ఉంటాయి. అలాంటి వారిని అందరినీ మన ఉన్నతంగా ఉన్న జ్ఞాని వాళ్ళని కూడా జ్ఞానవంతులు చేయాలి అన్నది మనం చేయాల్సిన ప్రయత్నము. ఈ భూమి మీద అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని గైడెన్స్ చేయడానికి, వాళ్ళని సంస్కరించే సద్గురులు కూడా భూమి మీదకి వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. కొంతమంది డైరెక్ట్ గా వస్తారు, కొంతమంది భూమి మీద వచ్చి సద్గురువులుగా ఎదుగుతారు. అందుచేత అనేక రకాలుగా ఎవరికైనా సరే ఆ పనులు చెప్పబడ్డాయి, అది వారు చేయకపోతే వారికంటే బాగా చేసేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వబడతాయి. అటువంటి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేయకపోవడం వల్ల తర్వాత చాలా బాధపడతారు. వచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి అన్నది మనం గుర్తెరగాలి అని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఆ పని ఎవరైతే పూర్తి చేయడానికి అర్హత ఉందో ఆ బాధ్యత అప్పచెప్పినప్పుడు వారు పూర్తి చేసినప్పుడు ఇంకా ఇంకా అంటే ఈ పని బాగా చేసినప్పుడు ఇంకొక బాధ్యతగా ఇంకొక పని ఆ సృష్టికర్త ద్వారా ఇక్కడున్న భౌతికంగా మనకు అందించబడుతుంది. మళ్ళీ అప్పజెప్పిన పని ఇంకా బాగా చేస్తుంటే ఇంకొక పని అప్పజెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఆధ్యాత్మిక చేస్తున్న పనులు నేను చేస్తున్నాను అన్న భావన లేకుండా మరి నా చేత చేయించబడుతుంది అన్నది మర్చిపోకూడదు. మీది అవగాహన అయితే ఆధ్యాత్మిక రంగంలో ఇంకా బాగా ఎదగగలుగుతాం. ఉదాహరణకు ఒక ఏమైందంటే ఒక భిక్షాటనకు భిక్షగాడు అడుక్కోవడానికి వెళ్ళాడు. మరి అక్కడ ఆ గృహంలో ఉన్న ఆవిడ ఒక పళ్ళెంతో మరి ఆ భిక్ష వాడికి మరి దానం చేయడానికి మరి ఆ పళ్ళెంలో కొంత ఆహారం తీసుకొని వచ్చింది. మరి ఆ దానం తీసుకున్నాడు ఆ భిక్షగాడు. అంటే ఆ దానం చేసినది ఆ పళ్ళెం ద్వారా అందించబడింది. కానీ పళ్ళెమే నేనే లేకపోతే మరి ఆవిడ అంటే ఆ స్త్రీ మరి దానం చేసేది కాదు అని పళ్ళెం అనుకుందట. అంటే అలాగే ప్రకృతి మన చేత ఇవన్నీ చేయిస్తూ ఉంటే నేను కాబట్టి ఈ పనులు చేశాను. నా సేవలు చే అనుకుంటూ నేనే ఇంత అదే విర్రవీగితే అది అనాలోచితము. అది అజ్ఞానము. ఆ పళ్ళెము ఎలాగైతే అజ్ఞానంతో నేను లేకుంటే ఆమె ఆ దానం చేసేది లేదు, లేకపోయేది అనుకున్నదో మనం కూడా మనం లేకపోతే అక్కడ ఆ కార్యం జరగదు అనుకోవడము అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. కనుక దానము చెయ్యాల అనుకున్న వాడిది గొప్ప స్థితి. నీ పళ్ళెం లేకపోతే ఇంకొకటి ఏదైనా పెట్టి అక్కడ దానం చేసేవా వాడిది ఆమె. కనుక మనము స్వీకరించకపోతే ఇంకొకరి చేత ఆ పని చేయిస్తాడు ఆ సృష్టికర్త. కనుక వచ్చిన అవకాశాన్ని నేను చేస్తున్నాను అనుకోకుండా నా ద్వారా చేయబడుతుంది. అందులో నేను ఎంతో సంతోషంగా ఆ పనిని స్వీకరించాను. కష్టమైన, నష్టమైన, ఆనందంగా ఆ లోక కళ్యాణం కరమైన పనిని నేను చేయగలుగుతానని మనస్ఫూర్తిగా చేసినప్పుడు మరి ఆ భావనతో ఉండి అహంకారం పెంచుకోకుండా వాళ్ళ అహంకారాన్ని పక్కబెట్టి ఇంకొకరికి ఆ పని అప్పజెప్పకుండా మనమే చేయగలిగితే ఈ ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన అవకాశాలు ప్రతి పనిని కూడా మరి ఇంకా ఇంకా బాగా చేయగలుగుతామని గురువులు చెప్పడం జరిగింది. గురువు లేకపోతే మనం నడిపించేవారు ఎవరు? ఏ విధమైన అంటే అందులో నిష్ణాతులైన వారిని గురువులు అంటారు. నేర్చుకున్న వారిని శిష్యుడు అంటారు. ఏ పనైనా సరే. కనుక ఇక్కడ ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకున్న వారిని గురువులు అంటారు. మనల్ని ఆ మార్గంలోకి తీసుకెళ్ళేటప్పుడు నేర్చుకునే వాడిని శిష్యులు అంటారు. పత్రి గారు చిన్న విషయాల దగ్గర నుంచి మరి సరిచేసేవాడు. కూరలు తరగడం, వండడం,
వంట చేయడం, ఎన్ని ఒక బెండకాయని ఎన్ని ముక్కలు చేయాలి, మరి ఒక ఆలుని ఎన్ని ముక్కలు చేయాలి, ఎలా ప్రతిది కూడా ఆయన దగ్గరుండి మరి ఎంతో మంది స్త్రీలకు మనకు వంట చేసే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎలా వడ్డించాలని నేర్పించేవాడు, ఎలా మాట్లాడాలి అనేది నేర్పించేవాడు. మరి అంత గొప్ప గురువు మనకు దగ్గరుండి మరి అప్పుడప్పుడు కోపం అయ్యేవాడు. సరిగా చేయనప్పుడు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, మూడోసారి కూడా కొట్టేవాడు. అంటే శిష్యుణ్ణి సరిచేయడమే గురువు యొక్క లక్ష్యం. మరి సరైన మార్గంలో పెట్టాలి అన్నది గురువు యొక్క గురి. మళ్ళీ పెట్టినప్పుడు ఆ శిష్యుడు మరి అంతు లేకుండా ఎదిగిపోతాడు. ఆ శిష్యుడు కూడా గురువులా తయారవుతాడు. అంటే మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఇక గురువు మీద అలిగి గురువు మనల్ని కొట్టాడని, తిట్టాడని సరిచేసినప్పుడు మనం గురువుకు దూరం అయితే నష్టపోయేది మనమే. ఏది ఏమైనా సరే ఒకటే గుర్తుంచుకోవాలి. మన అర్హతను బట్టి మనకి పనులు ఇవ్వబడతాయి. అవి సరైన పద్ధతిలో మనం చేస్తూ ఉండాలి. అప్పుడు ఇంకా బాధ్యతైన పనులు మనకు అప్పజెప్పబడతాయి. అవి చేస్తూ ఉంటే ఎంతో ఎదుగుతాము. ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతాము. అప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఈ జన్మ చరితార్థము, సుఖవంతము, అర్థవంతం. అంటే భగవంతుని కార్యాన్ని చేయడానికి దీక్ష తీసుకున్నప్పుడు మనం తీసుకున్నటువంటి జన్మ చరితార్థం కావాలి అంటే, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి అంటే ఎంతో మంది మహానుభావులను ఎంతో మంది మహానుభావుల చరిత్రలు మనం చదువుతున్నాము అంటే వాళ్ళు ఎంత కృషి చేసి, ఎంత సహనంతో వారి యొక్క ఆత్మ ఉన్నతికి మరి ఆ పనులు చేశారు అన్నది ఒక్కొక్కరి చరిత్ర చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ మాదిరిగా మనం కావాలి అంటే మరి మనము భూమి మీద నుంచి నిష్క్రమించే లోపల మనల్ని మర్చిపోకూడదు. మనల్ని, మన మాటల్ని, మన సందేశాన్ని, మన బోధల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటూ చెప్పుకుంటూ ఉండాలి అంటే అలా ఎవరై గురించైతే చెప్పుకుంటూ ఉంటారో వారి జన్మ చరితార్థము. మరి రమణ మాస్టర్, వివేకానంద, పత్రిజీ గారు, శ్రీకృష్ణ వారు, వశిష్ఠ వారు, వేద వ్యాసుల వారు, మహమ్మద్, జీసస్, ఇలా వీళ్ళందరి ప్రబోధాలు మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వారు చేసిన కృషి, వారు చెప్పిన బోధన. ఇప్పుడు ఇవాళ నాడు చెప్పినటువంటి సందేశాలు కూడా మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళంతా చరితార్థులు అయ్యారు. అలా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు జన్మ చరితార్థులు అయినట్టే. అలాగే ఇప్పుడున్న సమయంలో మరి ఎంతో మంది మాస్టర్లు ఉన్నారు. ముఖ్యంగా పటవర్తి వీరరాఘరావు, మరి రాజలక్ష్మి అమ్మగారు, అలాగే మరి కంచి రఘురాము, అలాగే మరి కేశవరాజు గారు, వీళ్ళంతా కూడా మరి పిఎంసి నిర్వాహకులు, మరి ఇంకా ఎంతో మంది ఎంతో కృషి చేస్తూ వాళ్ళ చరిత్రలో నిలిచిపోయి వాణి మేడం ఎంతో ధ్యాన జగత్ పత్రిక ఎంతో అద్భుతంగా ఆమె ఎన్నింటినో ఇంగ్లీష్ లో ఉన్నదాన్ని తెలుగులో అనువదించి చాటుగా రాస్తూ అది ఎంత డైమండ్ గా ఉంటుందంటే ఆమె రాసే ధ్యాన జగత్తులో చాలా అద్భుతం. అంటే వాళ్ళ స్థాయిని చూడండి. ప్రతిసారి ఎక్కడికక్కడ ఎవరిని ఏ పనిలో ఉంచాలనో ఆ పనిలో ఉంచి వెళ్ళాడు. మరి మనం ఆ పనిని స్వీకరించినప్పుడు మన ఆనందాన్ని కోల్పోగా మనం ఎంతో జీవితంలో అది సాధించిన వాళ్ళైతాం. మన ఆత్మకు ఉన్నతిగా ఎదిగిన వాళ్ళం. అలాగే జీవితంలో మనం చేసే పనులు మన తర్వాత కొంతమంది అయినా చెప్పుకోవాలి, అనుసరించాలి. అప్పుడు మన జన్మ కూడా చరితార్థం అవుతుంది. పుట్టిన ప్రతి ఒక్కడు బతుకుతాడు. పుట్టినవి ఏవైనా సరే అవి 84 లక్షల రకాల జీవరాశులు బతుకుతూ ఉంటాయి. తర్వాత నిష్క్రమిస్తాయి. కానీ మనం నిష్క్రమించినా కూడా తర్వాతి తరాలు మనం మర్చిపోకూడదు. ఆ రకమైన జీవితము జీవించాలి. అంతేకాదు ఈ జన్మ సుఖవంతం కావాలి. సుఖవంతము అంటే దుఃఖం లేకుండా ఉండడం. దుఃఖంతో ఉండేటటువంటి జీవితము ఎన్ని సంపదలు ఉన్నా సుఖవంతము కాదు. దుఃఖం లేని జీవితమే సుఖవంతం. అంటే అన్ని రకాల సమస్యల నుంచి బయటపడాలి. ఏ సమస్య ఉన్నా మీరు దుఃఖంలో ఉన్నట్టే మీరు దుఃఖాన్ని
మరి ఉంటే సుఖాన్ని పొందలేదు అని అర్థం. అందుచేత కుటుంబంలో గొడవలు జరిగినా, పిల్లలతో సమస్యలు వచ్చినా, మరి ఆరోగ్యం బాగా లేకపోయినా, మరి ముసలితనం వచ్చినా అది సుఖవంతం కాదు. ఇక్కడ సుఖానికి, సంపదలకు ముఖ్యం కాదు. దుఃఖం లేకుండా జీవించగలిగేదే సుఖవంతమైన జీవితము. బుద్ధుడు అదే కనుగొన్నాడు. మరి ప్రతిసారి అదే చెప్పాడు. ఎందరో మహానుభావులు అదే చెప్పారు. కావాలన్నారు ఉదయం నుంచి సాయంకాలం దాకా జీవిస్తున్నాం. దానికి ఏమైనా అర్థం ఉందా అంటే మరి అర్థవంతం లేకుండా జీవించడం కాదు. అది అర్థవంతంగా ఉండాలి. నువ్వు దేహం కాదు, ఆత్మ అన్నది ఎప్పుడైతే తెలుసుకుంటావో, నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది. ఆత్మ అయిన నీకు ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యానికి అనుగుణంగా నీవు జీవిస్తే అది ఆత్మ లక్ష్యం నెరవేరినట్టు, అదే అర్థవంతమైన జీవితంగా ఉన్నట్టు. నువ్వేదో 100 కోట్లు సంపాదించినా, ఏ దుఃఖం లేకుండా హాయిగా సంసారం, భార్య పిల్లలతో జీవించినా, అవార్డులు సాధించినా, ఎన్నో ప్రాపంచిక సేవలు చేస్తున్నా అది అర్థవంతమైన జీవితం కాదు. నువ్వు ఆత్మవు, నీ లక్ష్యము మరి పూర్ణ జ్ఞానం సంపాదించుకోవాలి. మరి పూర్ణాత్మ కావడము అన్నది ఆ పూర్ణాత్మ లక్ష్యం కనుక, మనల్ని ఆ లక్ష్యంతోనికే భూమి మీదకి పంపాడు కనుక, ఆ లక్ష్యం సాధించేదాకా అలా జన్మలు చూసుకునే ఉంటాము అన్నది సత్యం కనుక, అందుచేత ఆ లక్ష్యంని దృష్టిలో పెట్టుకొని నువ్వు జీవిస్తూ ఉంటే నీ జీవితము అర్థవంతంగా ఉంటుంది, చరితార్థంగా ఉంటుంది. మరి మరి నీ లక్ష్యం ఎప్పుడైతే గుర్తెరిగి ఏ ప్రణాళికతో భూమి మీదకి వస్తామో, ఆ ప్రణాళికకి అనుగుణంగా జీవిస్తామో అది అర్థవంతమైన జీవితము. ఆత్మైన మన ప్రణాళిక ఏముంటుంది? ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందాలి. ఉన్న లోకం నుంచి ఉన్నతమైన లోకాలు చేరుకోవాలి. దానికి అనుకూలమైన ప్రణాళిక చేసుకోవాలి. ఆ రకంగా జీవించగలిగితే అది అర్థవంతమైన జీవితం అవుతుంది. దానికి పత్రి గారు ఏమన్నారంటే, ప్రణాళిక ప్రకారము జీవించిన వాడు జీవించినట్టు, జీవించిన అలా ప్రణాళిక ప్రకారం కాకుండా వ్యతిరేక దిశలో జీవించిన వాడు మరణించినట్టే అని అన్నారు. ప్రణాళిక ప్రకారం జీవించిన వాడు జీవించినట్టు, మరి ఆ అలా జీవించని వాడు మరణించినట్టే అన్నది మనం గుర్తుంచుకోవాలి. అందుకేనే ప్రతిసారు గురువు గారు సదానందయ్య కూడా ఏదైతే సత్యం చెప్పారో, సత్యం కోసం జీవిస్తావా లేదా చనిపోతావా, డూ ఆర్ డై అని చెప్పాడు. పత్రిజీ గారికి ఎంతో గత జన్మలో ఉన్న ఆ జ్ఞానం వలన ఆయనకు అర్థమయ్యి ఆయన చేయాల్సిన లక్ష్యాన్ని ఎన్నుకున్నాడు. అందరి ఆత్మలను మేలుకొల్పడము, అందరినీ దైవం కాదు ఆత్మ అన్న స్థితిలో ఆనందంగా జీవింపచేసే విధానాన్ని అందరికీ ఫ్రీగా, ఉచితంగా, ఎలాంటి ఫీజు లేకుండా సులభంగా, సరళంగా అర్థమయ్యే భాషలో చక్కగా వివరించాడు. మరి అలాంటి మన ప్రణాళిక ఎలా తెలుస్తుందంటే కొంచెం గమనిస్తే తెలుస్తుంది. మనం కనుక ప్రణాళిక ప్రకారం మీరు జీవిస్తూ ఉంటే అంతరాత్మ ఏమీ అనదు. కానీ మన ప్రణాళిక విరుద్ధంగా జీవిస్తూ ఉంటే శరీరంలో ఉన్న అంతరాత్మ మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. అలాగే తప్పులు చేస్తున్నా, పొరపాటుగా మాట్లాడుతున్నా, సమయాన్ని వృధా చేస్తున్నా, విరుద్ధమైన పనులు చేస్తున్నా అంతరాత్మ ఊరుకోదు. మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. మనకు ప్రబోధిస్తూనే ఉంటుంది. దానినే అంతరాత్మ ప్రబోధము అంటాం. దాన్నే మరి అంతరాత్మ ప్రబోధానికి అర్థం ఏంటయ్యా అంటే, ఎప్పటికప్పుడు అంతర్వాణిని వినగలిగే నీ స్థాయిని పెంచుకుంటే, నీవు శూన్యంలోకి వెళ్ళిపోతే, అప్పుడు నీవు ఖాళీగా ఉన్నప్పుడు, నిద్ర ఉన్నప్పుడు, లేదా ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు అది నీ పనే, నీకు అవసరమా కాదా అన్నది ఇన్నర్‌లో అంటే లోపల ఆ ఆనందము హాయి చెప్తుంది. లేకుంటే ఎంతో నెగెటివ్‌గా అది చేయాలి అనుకున్నప్పుడల్లా ఎన్నో అడ్డు ఆటంకాలు వస్తూ ఉంటాయి. అందుచేత
అంతరాత్మని అనుసరించి మనం జీవించగలిగితే అది అర్థవంతమైన జీవితం అవుతుంది. మనసును బట్టి మనం జీవించడం కాదు, ఆత్మను బట్టి జీవించాలి. ఇది బాగా ధ్యానం చేసే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. అంతరాత్మ హెచ్చరికలు ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారు అర్థవంతమైన జీవితం జీవిస్తారు. అంతేకాదు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన మనము పూర్తిగా దీన్ని మీదే దృష్టి పెట్టి జీవిస్తే మీ ప్రణాళికకు మించి కూడా చేయవచ్చు. మీరు పైలోకాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తుంటే బోనస్ సంపాదించుకున్నట్టే. అప్పుడు చాలా గొప్ప జీవితం అవుతుంది. అలా మీ జన్మ చరితార్థం కావాలన్నా, సుఖవంతంగా ఉండాలన్నా, అర్థవంతంగా ఉండాలన్నా, భగవంతుని కార్యాలు చేయడానికి దీక్ష వహించాలి. సద్గురువులు బోధించినది చక్కగా మనం గుర్తించాలి. అదే వారు చెప్తూ ఉన్నారు. భగవంతుడంటే ఆత్మ, సమస్త జీవరాశులు సమస్తము భగవంతుడే అని మర్చిపోకూడదు. మరి భగవంతుని కార్యం అంటే అందరికీ, అంటే సమస్త జీవరాశికి మరి మంచి చేయడము, ఆ జీవరాశికి ఆ మానవుడిగా అందరికీ సేవ చేయడం, అన్నింటికీ లాభం కలిగించేది ఆ భగవంతుడే కనుక మన ద్వారా ఆ సేవ చేయడానికి నియమించాడు అని అనుకుని ఆ పనిలో ఉంటే మనం నిజంగా అర్థవంతమైన జీవితం జీవిస్తున్నట్లయితే. మనం జ్ఞానం పొందాలంటే పత్రి గారు 4 పాయింట్లు చెప్పారు. అందుకు సాధన ధ్యానము, సరైన ధ్యానము, శ్వాస మీద ధ్యాస, స్వాధ్యాయము అంటే చక్కగా ఎందరో మహానుభావుల చరిత్రలు ప్రతిసారి చూపించిన బుక్స్ చదవడము, మళ్ళీ అలాగే సాంగత్యము, సరైన గురువులు, సరైన ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి యొక్క మాటలు వినడము, ఇలా జూమ్ క్లాసులు ఎంతో మంది మహానుభావులు అది రికార్డింగ్ చేసినటువంటి దాన్ని మనకు బ్రహ్మస్ మెడిటేషన్ ఛానల్లో ఎంతో మంది మాస్టర్స్ మరి వాళ్ళు చెప్పినటువన్నీ వినడం ద్వారా మనము ఎంతో ఎదిగిన వాళ్ళమైతాం. వాళ్ళ యొక్క జ్ఞానం ఏంది, వాళ్ళు ఏం చెప్పారు, మనకి ఇంకా ఏం తెలుసుకోవాలి అన్నది. ఇంతేకాదు ఏ నిమిషం ఖాళీ ఉన్నా ఆ నిమిషంలో మనం ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉండాలి. మరి మరి ఇంతో పాటుగా సేవ అనేది చాలా ముఖ్యము. ఆ సేవ ఏ రకమైన సేవ అయినా చేయొచ్చు. అంటే ఆ ఆత్మ ఎదుగుదల కోసము మనకున్న ఆ కార్యక్రమంలో ఏదుందో డబ్బు కానీ, జ్ఞానం కానీ, ఇంకా దేహ సంబంధమైన వర్క్ కానీ, ఇంకా మనకున్న జ్ఞాన సంబంధమైన కొన్ని పాంప్లెంట్ ఫ్రంట్, ఫ్లెక్సీలు ఎన్నో రకాలుగా అవసరాలు ఉంటాయి. వాటిని విశేషంగా గుర్తించి అందులో నీ అవసరం ఏంది, నీ పాత్ర ఏందని ఎన్నుకొని అందులో పాల్గొంటే అక్కడ అద్భుతంగా నీకు అందాల్సిన ఆ ప్రకృతి నుంచి అందించబడుతుంది. మరి ఇతరుల ఆత్మకు లాభం కలిగించేటువంటి పనులు మనం చేయగలిగితే మరి అదంతా భగవంతుని కార్యమే కనుక ఒక రకంగా చెప్పాలంటే మనం అందరం కూడా ఆ రకమైన ఆ భగవంతుని కార్యంలో ఉన్నట్టే మనకు ఆ భగవంతుని నుంచి ఏమి అందాలో అది ఖచ్చితంగా అంది తీరుతుంది. కానీ అదే సరిపోదు, ఇంకా చేయాలి, మనము చేయగలము. కానీ ఊరికే ఉండే కొద్దీ తృప్తి పడిపోకూడదు. మనం ఏం చేయాలన్నా ఈ శరీర లాభమే కాకుండా ఆత్మకు లాభము అన్నది ఎప్పటికప్పుడు ఏ పని చేస్తున్నా ఇది శరీరానికి సంబంధించిందే, ఆత్మకు సంబంధించిందే, ఇది నాకు ఉపయోగపడుతుందే, లోక కళ్యాణానికి ఉపయోగపడిందే, ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఆ పనిలో నిమగ్నం కావాలి. శరీరానికి లాభం అయితే దాని ప్రాముఖ్యత తగ్గించాలి. మరి ఆత్మకు లాభం అయితే దాన్ని ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఆత్మ లాభం కలిగించే ప్రతి పనిని మరి ఆత్మ లక్ష్యంగా భావించాలి. ఆ భగవంతుని కార్యంగా భావించాలి. ఈ పనులు ఒక దీక్షతో, ఒక పట్టుదలతో ఇప్పుడు మన వాళ్ళు ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. కొంతమంది జ్ఞానం అందిస్తున్నారు. కొంతమంది పుస్తకాలను మరి ఇంగ్లీష్‌లో రకరకాల భాషలో ఉన్న వాటిని ట్రాన్స్‌లేషన్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది షార్ట్‌గా కొన్ని కొటేషన్స్ కూడా పెడుతున్నారు. వాళ్ళంతా కూడా ఆ జ్ఞానాన్ని ఆ ప్రపంచానికి అందియడం కోసం చేస్తున్న ప్రయత్నమే. ఇవన్నీ ఆత్మసేవలే. భగవంతుని సేవలే. ఆత్మకు లాభం కలిగించే పనులే కనుక ఎవరు ఎంత వీలైతే అంత ఆ పుణ్యకార్యం చేస్తే మనకి ఏమొస్తుందంటే ఎంతో ఆనందమైన భోగం వస్తుంది. కానీ భగవంతుని సేవలు, ఆత్మ కర్మలు చేస్తే భోగమే కాదు,
మోక్షం వస్తుంది. భోగము అన్నది అశాశ్వతము, మోక్షము అన్నది శాశ్వతం. కనుక జన్మ చరితార్థం అవుతుంది, అర్థవంతమైన జీవితం అవుతుంది. అందుచేత ఖాళీ ఉన్న సమయాన్ని వృధా చేయవద్దు. మన సమయము ఎంత ఉంటే అంత ఆ భగవంతుని కార్యానికి, అంటే ఆత్మ ఉన్నతికి, ఆత్మే పరబ్రహ్మ కనుక ఆత్మ ఉన్నతికి ఆ కార్యక్రమం, ఆ యొక్క సమయాన్ని వెచ్చించినట్లయితే ఖచ్చితంగా మన అందరి జన్మలు కూడా అర్థవంతంగా, ఎంతో చరితార్థంగా అవుతుంది అన్నది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో వచ్చిన తర్వాత, నేను ఆత్మనన్న సత్యం తెలుసుకున్న తర్వాత మన లక్ష్యాన్ని ఏమిటయ్యా అంటే విపరీతమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మరి ఎంత జ్ఞానం సంపాదించుకుంటే అంత తొందరగా మనం ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఈ జ్ఞాన సంపాదన, సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ, ఈ 4 చేస్తే పత్రిక సరిపోతుంది అయితుంది. ఇవన్నీ ఓకే. కానీ తనను తాను మర్చిపోకూడదు. మరి ఇవన్నీ చేస్తున్నాను కదా అని మరి మన లక్ష్యాన్ని మనము, అంటే అంతర్లో అది సూక్ష్మమైపోవాలి అన్నది గుర్తుంచుకోవాలి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఎంత వీలైతే అంత సాధన చేయాలి. అది తప్పనిసరి. కొంతమంది ఈ సాధన లేదు, నేనేదో చెప్పగలుగుతున్నాను, స్టేజీల మీద అది చేయగలుగుతున్నాను, ఇది చేయాలనుకున్నాను, చాలా మూర్ఖత్వము, అది డాంబికము, అది నీ ఎదుగుదల కాదు. కనుక వాళ్ళకి జ్ఞానపరమైన తెలివితేటలు ఉండవు, కానీ లాజిక్లు ఉంటాయి. చెప్పడంలో అపర మేధావులని చెప్పుకోవాలి. సహజంగా ఆ మార్గంలో గురువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కొంచెం వెనకబడిన, అశ్రద్ధ చేస్తున్న, పొందగలిగిన నిర్లక్ష్యం, అంటే వాళ్ళు గురువు హెచ్చరిస్తూనే ఉంటాడు. ఏ సందేహం ఉన్నా నివృత్తి చేస్తూనే ఉంటాడు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, కారణం ఒకటైతే ఇంకొక లాజిక్ చెప్తారు. ఆ విషయంలో వాళ్ళు తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు. మరి లాజిక్‌లు చెప్పి మనం ఏమి సాధించలేము. కేవలం పొందవలసిన కాదు పొందలేము. సాధించవలసింది సాధించలేము. అమూల్యమైన మన జీవితాన్ని వృధా చేసుకుంటాము. ఇవ్వబడిన అద్భుతమైన అవకాశాన్ని చేజారవించుకుంటాం. కనుక ఎవరికి వారే ఆ పని ఎందుకు చేయలేకపోతున్నాం అన్న దానికి లాజిక్‌లు చెప్పుకుంటూ ఉండకుండా, ఈ మార్గంలో వచ్చిన తర్వాత నిర్లక్ష్యం వహిస్తే గురువే కాదు, అంతరంలో ఉన్న ఆత్మ కూడా అంగీకరించదు. ఎందుకు ఆ పని చేయట్లేదు అని వాళ్ళకి అంతరంలో అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎందుకు చేయలేదన్నది వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు, ఆ లాజిక్‌లు చెప్పడంలో స్పెషలిస్ట్ అయినప్పుడు, నీ అంతర్వాణి కూడా ఏం చేస్తుంది అంటే, వింటూ గమనిస్తూ ఉంటుంది కానీ, హెచ్చరిస్తూ ఉంటుంది కానీ, విననప్పుడు ఏమీ చేయలేదు. ఆత్మ కూడా ఏమి మాట్లాడదు. హెచ్చరిస్తుంది. మీకు లాజిక్‌లు చెప్తూ ఉంటే, సరే నువ్వు అనుభవిస్తావని వదిలేస్తుంది. అంతరంలోని ఆత్మ కానీ, బాహ్యంలోని గురువు కానీ, నువ్వు నష్టపోతావని హెచ్చరిస్తుంటే లెక్క చేయరు. పైగా మేము నష్టపోతే మీకెందుకులే అన్నట్టుగా ఉండి, ఇంకొక లాజిక్ కొత్తది చెప్తే అప్పుడు ఎవరికి నష్టం? లాజిక్‌లు చెప్పేవాడికే, విన్నవాడికే అంటే చెప్పేవాడికి. మరి ఆ తర్వాత తన యొక్క అజ్ఞానము వల్ల ఆ నష్టాన్ని ఎంత పోయానో అని తర్వాత తెలుస్తుంది. అసలు ఉన్న సమయమే చాలా తక్కువ. ఎన్నో జన్మలు పొరపాట్లు, అంటే మళ్ళీ జన్మలు పాట్లు పడుతూ చివరికి మార్గంలోకి రావడము, పత్రి లాంటిలా వాళ్ళు గొప్పవాళ్ళు దొరకడము, మన లక్ష్యాన్ని తెలిసింది, మనం చేయవలసిన పనులేంటో తెలిసాయి, అన్నీ తెలుసుకొని నిర్లక్ష్యం చేస్తే అది ఎంత నష్టం కలిగిస్తుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మరి అనారోగ్యం కారణం వల్ల, నీ శరీర దేహము సహకరించక వల్ల మళ్ళీ నిజంగా నీవు ఆ కార్యక్రమం చేయకపోతే అది వేరే విషయం. కానీ అన్నీ బాగుండి కూడా ఏదో ఒక సాకు చెప్పి మరి మరి మనము ఈ తప్పుదోవ పట్టిస్తున్న, ఈ బతికి ఉండి కూడా మనము ఈ ఇంద్రియాలను సహకరించకుండా అబద్ధం మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇంద్రియాలు శక్తివంతంగా పనిచేస్తున్నప్పుడే మనము ఏమైనా చేయగలం. అవి శక్తి క్షీణించినప్పుడు ఎంతసేపు శరీరపరంగా సుఖంగా ఉన్నా, అప్పుడు వయసు ఎక్కువైనప్పుడు ఆ మనవళ్ళతో, మనవరాలతో సరదాలు తీర్చుకుంటే ఏం లాభం లేదు. కానీ ఆత్మపరమైన ఆ కార్యక్రమంలో నీవు చేయాల్సిన పని చేయక, నీ వయసు మీద పడి చావు దగ్గరికొచ్చినప్పుడు, అప్పుడు నాకు జ్ఞానం కావాలి, నేను ఇంకా ఏమైనా చేయాలి అంటే ఎంతో నష్టపోయిన వాళ్ళమైతాం. కనుక
ఎవరు ఏ వయసులో ఎవరికి తగ్గట్టుగా ఆ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి. ఎవరు ఎదగాలి అనుకున్నవాడు మరి గొప్పవాడిగా భూమి మీదకి ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నవాడు అవుతాడు. జన్మని సద్వినియోగం చేసుకున్నవాడు అవుతాడు. ఆత్మ లక్ష్యాన్ని చేరుకున్నవాడు అవుతాడు. వాళ్ళే అదృష్టవంతుడు. మనకి ఆ జ్ఞానం అందనప్పుడు అదేదో చేశాము, అది వేరే విషయం. కానీ జ్ఞానం తెలిసినాక అది బోధించే మహానుభావులు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా అజ్ఞానంతో మనం నష్టపోతున్నాము అంటే మరి మనం ఒకసారి ఆలోచించుకొని పరిశీలించుకోవాలి. అంతరంలో ఆత్మ బోధిస్తూ ఉంటుంది. బాహ్యంలో గురువు బోధిస్తూ ఉంటాడు. ఇన్ని రకాల ప్రకృతిలో మీకు ఏర్పాట్లు ఉన్నాయి కనుక ఆ ప్రకృతి ఆ ఏర్పాట్లను కూడా లాజిక్ గా చెప్తూ ఉంటే ప్రకృతి ఏం చేయదు, అంతర్వాణి ఏం చేయదు, ఏ గురువు కూడా ఏం చేయలేడు. మనకున్న అవకాశాన్ని మనమే చేజార్చుకున్న వాళ్ళమైతాం కనుక అందుచేత మనము ఆ లాజిక్లు చెప్పొద్దు. జీవితాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోవడానికి మనము ప్రయత్నం చేస్తే ఆ లాజిక్ల ద్వారా నష్టపోతామన్నది గుర్తించుకోవాలి. కనుక ప్రతి ఒక్కరికి అది చేయాలి, ఇది చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. వాటిలో కొన్ని మనసుకు అనిపించవచ్చు, కొన్ని అంతరములో ఉన్న ఆత్మ నుంచి కూడా అనిపిస్తూ ఉంటాయి. ఈ ధ్యాన మార్గంలో వచ్చినప్పుడు వాటికి ఎక్కువ ఆత్మ నుంచి అందేవే అర్థమవుతూ ఉంటాయి. గతంలో ఉన్న జీవితానికి, ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించిన జీవితానికి, గతంలో మన మాట తీరుకు, గతంలో మనం చూసే చూపుకు, గతంలో మనము వ్యవహరించే వ్యవహారానికి ఆధ్యాత్మికంగా మనం చేరుకున్నాక అందులో ప్రవేశం జరిగి సాధన చేసి ఎన్నో బోధనలు విన్న తర్వాత మన యొక్క ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉంటుంది. మరి కనుక ఎక్కువగా ఆత్మ నుంచి అందేవే అర్థమవుతూ ఉంటాయి. ధ్యానంలోకి రాని వాళ్ళకి ఆత్మ నుంచి అందేవి అర్థం కావు. అందుకే మనము మనసు నుంచి అనిపించేవి చేస్తూ ఉంటారు ధ్యానంలోకి రానివారు. గతంలో కూడా మనం అదే చేశాం. అందుచేత అలా అనిపించేవారు ఎవరైతే ఏదైతే మంచిదని ఉపయోగకరమని అనుకుంటారో ఆ పనిని వెంటనే ప్రారంభించాలి అంటున్నారు. అంతేకాదు అలా చేయకుండా ఆలోచిస్తూ కూర్చుంటే మనమే నష్టపోతాము అన్నది ఈ ఆత్మ లక్ష్యాన్ని చేరుకోకపోవడం అన్నది మనం ఒక వెనకబడిపోతామన్నది గుర్తించాలి. కానీ అంతేకాదు మనము ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చాక ఈ మార్గంలో సేవలు చేస్తుంటూ ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు. సహజంగా మనకు ఆత్మ సంకేతాలు అందుతూ ఉంటాయి. మనం చేయగలిగింది మనం చేయాలి. మనసు నుంచి అనిపించేవి వేరు, ఆత్మ నుంచి అనిపించేవి వేరు. మనసు నుంచి ప్రాపంచిక విషయాలు అందుతూ ఉంటాయి. ఆత్మ నుంచి ఆధ్యాత్మిక విషయాలు అందుతూ ఉంటాయి. అందుచేత మనకు అనిపించింది ఆధ్యాత్మికము అయితే ఆత్మ నుంచి అందింది అని తెలుసుకోవాలి. ఆత్మ అంటే భగవంతుడు అన్నది పదే పదే మనం గుర్తుంచుకోవాలి. ఆయన నువ్వు చేయగలిగినవే అందిస్తూ ఉంటాడు. అంటే కొంచెం తేలిక అవ్వచ్చు, కొంచెం కష్టం అవ్వచ్చు, కొంచెం కష్టమైన నష్టమైన భరించాలి అన్నాడు పత్రిస్ గారు. ఎన్నోసార్లు చెప్పారు. ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మిక పనులు చేస్తున్నప్పుడు నిన్ను మామూలుగా ఆ శరీరం నేను అనుకునేవాడు పిచ్చోడు అనుకుంటాడు. నీ పనులకు ఎన్నో ఆటంకాలు వస్తాయి, దుఃఖం వస్తుంది, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది. అవన్నీ భరించి ఆధ్యాత్మిక రంగంలో ఎదగాలన్నా మీ జ్ఞానం పెంచుకోవాలన్నా కొంచెం కష్టపడాలి. మీకున్న సమయం కొంత దానికి కేటాయించాలి. దృష్టి మీద అంటే మనం ఏదైతే మన దృష్టి జ్ఞానం వైపు అనుకున్నప్పుడు దాన్ని భౌతికంగా కొంత పక్కకు పెట్టి ఆ జ్ఞానం కోసం మనం కృషి చేయాలి. అప్పుడే మనం ఎదుగుతాం. మరి మనము మన క్లాసులు చెప్తూ ఉన్నప్పుడు అవన్నీ ఏవైతే మనం చెప్తూ ఉంటామో మన లోపాలను కూడా సరి చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే ప్రతిసారి ఈ రోజు ధ్యానం చేస్తే రేపే చెప్పమన్నాడు. ఇంకా ఎంత తెలిస్తే అంత చెప్పమన్నాడు. మరి ఏం చేయాలన్నది మరి గురువే చెప్తూ ఉంటాడు. అందుకే గురువుని ఫాలో అవ్వాలి. కారణం మరి ఆ గురువులు ఏది చెప్పారో ఆ సాధన చేస్తూ వారు చెప్పిన పనులు చేయాలి తప్ప వారు చేసినవి కాదు, వాళ్ళు చెప్పినది చేయాలి. ఇంట్లో ఉండి సాధన నువ్వు చేసుకోవచ్చు. నీ ప్రయత్నం నువ్వు చేయవచ్చు. కానీ ఎక్కడ ఆగిపోతావు అంటే ఆగిపోయిన సంగతి కూడా నీకు తెలియదు. ఆధ్యాత్మికంలో ఒక భూమికని దాటలేవు. అందుచేత గురువు యొక్క సహాయం ఉన్నప్పుడు
నీవు ఖచ్చితంగా అది తొందరగా దాటగలుగుతావు. అందుచేత సద్గురువును తప్పకుండా ఆశ్రయించాలి అని చూపించడం జరిగింది కనుక ఆ గురువు యొక్క సలహాలను పాటిస్తూ చాలా ఫాస్ట్‌గా ఎదుగుతాం. మరి మనము వారి యొక్క సీనియర్‌గా మాస్టర్ల సలహా అనుకోండి, గురువు యొక్క సహాయం అనుకోండి, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ధ్యానం ఎందుకు చేస్తారు? ఏ ఉద్దేశం చేస్తున్నారు? ఏది పొందడం కోసం చేస్తున్నారు? అన్నది ఆలోచన పక్కన బెట్టి, గురువు గైడెన్స్ ఇస్తుంటారు అప్పుడప్పుడు. ప్రతిసారి ఎన్నో గైడెన్స్ ఇచ్చాడు. ఎంతో జ్ఞానాన్ని చెప్పాడు మనం. ఎంతో తులసిదళంలో ఎన్నో విషయాలని చెప్పారు. మరి ఎన్నో పుస్తకాలు చదివని రచించినటువంటి అది కనుక సద్గురు ఎంతో అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎన్నో జన్మలు ఎన్నో నేర్చుకున్న వాళ్ళు. మరి హిమాలయాల పుస్తకాలు అయితేనేమి, మరి యోగులు తిరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క పడ్డ శ్రమను మన హిమాలయ యోగులు అనే పుస్తకంలో చాలా చక్కగా వివరించాడు. అందుకు పత్రి గారు ఆయన మనకు ఆ శ్రమ లేకుండా మనం హిమాలయాలు పోవాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇంట్లో మనం ఉంటూ, మన సాధన మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు మాస్టర్ అవ్వాల్సిందే. నా ప్రయత్నంతో పాటు మీ శ్రద్ధ, మీ కృషి ఉండాలని పత్రిజీ గారు చెప్పడం జరిగింది. నేను ఎంత చెప్పినా మీ ప్రయత్నం లేకపోతే ఉపయోగం ఉండదు అంటాడు గురువుగారు. అందుకే రమణ మహర్షి ఏమన్నాడంటే, గురువే గురువు. గురువు కంటే గురి. ఎవరై అంటే గురియే గురువు అన్నాడు. గురువు ఎవరు? నీ గురి. మరి ప్రతిసారి ఏమన్నాడు? నీ శ్వాసే నీ గురువు అన్నాడు. అంటే దేని మీద గురి పెట్టమన్నాడు? నీ శ్వాస మీద పెట్టాడు. ఎవరు గురువయ్యా అంటే నీ శ్వాసే గురువు. రమణ మహర్షి చెప్పింది ఒకటే. ప్రతిసారి చెప్పిండో చక్కగా అన్నాడు. గురువు ఎవరో అన్నది గుర్తించుకోవాలి అన్నది ఒక క్వశ్చన్ మార్క్ గా పెట్టాడు రమణ మహర్షి. కానీ ప్రతిసారి ఆ క్వశ్చన్ మార్కును కూడా తీసేసి నీ శ్వాసే నీ గురువు అని చెప్పాడు. కనుక చెప్పిన దాని మీద నీకు గురి లేకపోతే ఉపయోగం లేదు. ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నం చేయాలి. తలపెట్టిన కార్యం వెంటనే చేయాలి. ఆలోచిస్తూ కూర్చుంటే మరి ఆ పరబ్రహ్మ స్థాయికి మనం ఎదగలేము. ఆ భగవంతుడు చూపించిన లక్ష్యాన్ని మనం చేరుకోలేము. అందుచేత చాలా మంది తప్పులు చేస్తుంటారు, పొరపాట్లు చేస్తుంటారు. మరి ఎందుకు ఆ పని ప్రశ్నిస్తుంటారు. కానీ నాకు తెలియదని సింపుల్ గా చెప్పడం కాదు. నా నేను ఆ పని చేయగలను అని తెలుసుకోవాలి. మరి ఇంకొకటి చిన్న ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ఇది చక్కగా ఈ మరి తటవర్తి సార్ చెప్తూ ఉంటారు. ఏమనంటే మరి ఆయన ఎన్నో ఉదాహరణలు చెప్పాడు. ఏమన్నాడంటే తేలు కుడితే నొప్పి తెలియకుండా ఉంటుందా? నిద్ర పోయాను నాకేం తెలియదంటే కుదరదు. మరి అంటే ఇప్పుడు మనకు ఒకటి గుర్తుంచుకోవాలి. నిద్రలో మనకు తేలు కుట్టినప్పుడు మరి నొప్పి ఉండదా అంటే తప్పకుండా ఉంటుంది. కానీ నేను తెలియక చేశాను ఈ తప్పు అంటే దానికి శిక్ష గూడా తప్పకుండా ఉండి ఉంటుంది. ఎలాగైతే తేలు విషము నిద్రలో కుట్టినా, మేల్కొండి కుట్టినా మన లోపలికి ఎలా ప్రవేశిస్తే ఆ బాధ భరించడంత విధంగా ఉంటుందో, ఏదో తెలియక మేక గొంతు కోసినా, కోడి గొంతు కోసినా నేను తిన్నాను అంటే దానికి కర్మ ఫలితం తప్పకుండా ఉండి ఉంటుంది అన్నది మరి మనం తెలుసుకోవాలి. మనం సృష్టించిన ఆ పూర్ణాత్మ సృష్టికర్త అన్నిటిని సృష్టించాడు. ఊరికే అది వదిలేయలేదు. సృష్టి నియమాల గురించి కూడా చెప్పాడు. సృష్టిలో ఉన్నటువంటి ధర్మాల గురించి ఎన్నో రకాలుగా ప్రతిసారి వివరించడం జరిగింది. ప్రయత్నం చేస్తూనే ఉంటారు గురువులు. మరి ఎన్నో రకాలుగా మనం తెలియపరచడానికి ఎంతో సమయాన్ని కేటాయించి, కొట్టి, తిట్టి, సాధన చేయించి, ఎన్నో రకాలుగా మనల్ని ఊరూరా తిరుగుతూ మన వెంట తిరుగుతూ ఎన్నో రకాలుగా బోధించాడు ఆ మహానుభావుడు. కనుక చిన్న తప్పైనా పెద్ద తప్పైనా తప్పు తప్పే కనుక అంతర్వాణి ప్రబోధము ఏదైతే ఆత్మ లక్ష్యంగా గుర్తించి మనం పని చేయగలుగుతామో ఏ వంక పెట్టకుండా, వంక పెడితే నష్టపోయేది నిజంగా. అదృష్టం కొద్దీ మనకు ఆ పత్రిజీ మహానుభావుడు దొరికారు. మరి ఇప్పుడున్న సమయంలో తటవర్తి వారైతేనేమి, రాజ్యలక్ష్మి మేడం అయితేనేమి, ఇంకా ఎంతో మంది మహానుభావులు ఆ సాధనలో ప్రతిరోజు మనం గుర్తు చేస్తూ ఉంటారు. సాధారణంగా కొంతమంది గురువులు మనకు ఊరికే వదిలేస్తారు. కానీ వీరు అట్లా కాదు. ఎప్పటికప్పుడు మనకు ఎక్కడ కూడా పొరపాటున కూడా నిద్రపోకుండా చక్కగా ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఎంతో మంది మహానుభావులు కనుక తెలివైన వాడైతే అర్థం చేసుకొని ఆచరిస్తూ తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని పొందుతూ ఉన్న అవకాశం సద్వినియోగం కోరుకుంటూ ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతూ ఈ సృష్టి ధర్మం అంటే ఏంటి అన్నది అర్థం చేసుకొని ఆ ధర్మాన్ని ప్రకారంగా జీవిస్తూ తనము ఈ భూమి మీదకి వచ్చిన పనిని
అంటే ఈ భూలోకంలో కాకుండా బోర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము, ఇలా పై స్థాయి లోకాలు, కింది స్థాయి లోకాలు అన్నింటినీ మనము కింది స్థాయి నుంచి పై స్థాయి లోకాలకు మనం చేయాల్సిన వర్క్ ఎంతో ఉంది. ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు ఎన్నో లోకాలలో. మనకు కూడా ఏ పోస్టు, ఏ పదవి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఎన్నో నేర్చుకునే పనులు ఉన్నాయి కనుక భూమి మీద మళ్ళీ మళ్ళీ రాకుండా ఈ భూమి మీద కూడా ఇంకా ఎంతో సేవలు, అంటే ఈ దేహపరంగా కాకుండా ఇంకా సూక్ష్మాతి సూక్ష్మ శరీరాలు తీసుకొని చేసే పనులు ఉంటాయి కనుక ఎన్నో లోకాలలో మన కర్తవ్యం ఉంటుంది కనుక ఆ కర్తవ్య నిమిత్తం కావాలంటే ఆత్మ లక్ష్యాన్ని గుర్తించి ఆత్మ ఉన్నతికి పాటు పడినట్టయితే మనము వచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చుకొని మళ్ళీ హాయిగా ఆనందంగా ఎంతో జ్ఞానాన్ని పొందడానికి చక్కని అవకాశాన్ని ఆ పరమాత్మ చేతిలో పెట్టి మనం ఆ వర్క్ చేయడానికి సిద్ధమవుతామన్నది మనం ఈరోజు ఆత్మ లక్ష్యం గురించి చెప్పుకున్నాము కనుక ఈరోజు చక్కని అంశము ఆత్మ లక్ష్యాన్ని గుర్తించడం అన్నది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు బ్రహ్మర్షి మెడిటేషన్ మరి ఛానల్ వారికి, మరి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారు చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి మళ్ళీ ఒకసారి నమస్కారం చేసుకుంటూ థ్యాంక్ యూ మేడం.